ప్రియులరా, దేవాతి దేవుడు ఈ విశ్వాన్ని, ఈ భూమిని సృష్టించినప్పుడు, అందులో మానవాళిని సృజిస్తున్నప్పుడు చాలా ప్రత్యేకమైన శ్రద్ధ తీసుకున్నాడు అన్నది వాస్తవం. ఈ ప్రకృతిని మానవ దేహానికి అనుకూలంగానే మలిచాడు. మానవ దేహం ప్రకృతితో మమేకమవుతుంది. చెప్పాలంటే ఈ దేహం ప్రకృతి నుంచే తీయబడింది. ప్రకృతి నుంచి తీయబడిన ఈ దేహానికి ప్రకృతి వలన ఏ ముప్పు ఉండకూడదు, ఏ ముప్పు ఉండదు. భూమి నుండి, మట్టి నుండి తీయబడిన ఈ దేహానికి మట్టి వలన ఎలాంటి ప్రమాదం ఉండదు. ప్రకృతిలో ఉన్న సూర్యుని నుంచి వచ్చే వెలుగు వలన ఈ దేహానికి ఎలాంటి ప్రమాదం ఉండకూడదు, ఉండదు. ప్రకృతి నుంచి వచ్చిన నీటి వలన ఈ దేహానికి ఎలాంటి ప్రమాదం ఉండదు, ఉండకూడదు. ఆ ప్రకృతిలో భాగమైన చలి నుండి ఈ దేహానికి ఎలాంటి ప్రమాదం పొంచి ఉండకూడదు. అది దేవుడు సృష్టించిన అసలు సిసలైన దేహం, శరీరం. మొట్టమొదటి మానవుడు చలితో బాధపడలేదు. మొట్టమొదట దేవుడు సృజించిన ఆది మానవుడు ఆదాము ఎండ బాధ వలన ఆయన బాధపడలేదు, ఎండ వలన బాధపడలేదు. వర్షం ఆయన్ని బాధించలేదు. ఎలాంటి ప్రమాదాలు ప్రకృతి వలన ఆయన ఎదుర్కోలేదు. ఎందుకు మనమే వాటిని ఎదుర్కొంటున్నాం? ఈరోజు మనం ప్రకృతి నుంచి కొన్ని విపత్తులు, కొన్ని ఇబ్బందులు ఎదుర్కొంటున్నాం. ఇల్లు ఎందుకు నిర్మించుకున్నామో తెలుసా? ప్రకృతి వలన ఎదురయ్యే ముప్పు నుంచి మనల్ని మనం కాపాడుకోవడానికి ఇల్లు కట్టుకుంటున్నాం. ఎండ మన దేహాన్ని బాధిస్తుంది, దాని నుంచి కాపాడుకోవడానికే ఇల్లు. వర్షం మనల్ని బాధిస్తుంది, దానివల్ల ఎన్నో సమస్యలు ఉన్నాయి. ఇప్పుడు దాని నుంచి తప్పించుకోవడానికే ఇల్లు. చలి మనల్ని బాధిస్తుంది, దాని నుంచి తప్పించుకోవడానికే చలి బాధ, ఎండ బాధ, వర్షపు బాధ, ఇంకా ఇతరత్ర ఇబ్బందులు లేకుండా సేఫ్టీ ప్లేస్ అంటాం ఇంటిని. మనుషుల వలన కానీ ప్రకృతి వలన కానీ రక్షణ కల్పించేదిగా మనం ఇంటిని నిర్మించుకుంటాం. మరి మొదటి మనిషికి దేవుడు ఎందుకు ఇవ్వలేదు అంటే, ఆ ప్రకృతే మనిషికి వరంగా, ఆ ప్రకృతే రక్షణగా దేవుడిచ్చాడు. ఎప్పుడైతే ఈ రక్షణ వలయం శత్రువుగా మారుతుంది, ఎప్పుడు మారుతుంది అంటే, ఎప్పుడైతే ఆదాము దేవుని మాటను ధిక్కరించాడో అప్పుడు ఈ ప్రకృతి అతనికి ప్రమాదకరంగా మారింది. పిల్లలకు మనం ఎన్నో మంచి మాటలు చెప్తాం. మనం చెప్పే మంచి మాటలలో జాగ్రత్తలు, అనేక జాగ్రత్తలు ఉంటాయి. ఈ జాగ్రత్తలు ఎవరి కోసం అంటే, ఖచ్చితంగా వాళ్ళ సేఫ్టీ కోసమే, వాళ్ళ రక్షణ కోసమే, వాళ్ళ భద్రత కోసమే. కానీ పిల్లలు మనం ఎందుకు చెబుతున్నాం అనే దాన్ని స్వీకరించటంలో లేదా మనం చెప్పేదాన్ని అందుకోవటంలో ఫెయిల్ అవుతూ ఉంటారు. నిర్లక్ష్యం చూపిస్తారు, పెంకితనం చూపిస్తారు, మొండితనం చూపిస్తారు. ఎప్పుడైతే మనం చెప్పిన దాన్ని పడిచేవిని పెడతారో ఖచ్చితంగా ప్రమాదంలో పడతారు. మన మాట విననందుకు ఎలాగైతే పిల్లలు ప్రమాదంలో కొని తెచ్చుకుంటారో, దేవుని మాట వినని మనిషి పాపం అనే ఓ భయంకరమైన శత్రువుని తనలోకి తీసుకొచ్చాడు. ఈ పాపం అనే భయంకరమైన శత్రువు ఎలా మార్చేసింది మనిషిని అంటే, చలికి తట్టుకోలేని దేహంగా మార్చేసింది, ఎండకు తట్టుకోలేని దేహంగా మార్చేసింది, వర్షానికి తట్టుకోలేని దేహంగా మారిపోయింది. పాపము ఎంటర్ అవడంతోనే పాపం వెనకాల ఏమంటారు ఏందో తెలుసా? రోగం. చలి రోగం అంటే అంతే, నీ దేహానికి చలిని తట్టుకునే శక్తి పోయిందంటే అదొక రోగం. ఎండను తట్టుకునే శక్తి పోయిందంటే అదొక రోగం. ఏమంటే వర్షాన్ని తట్టుకునే ఆ శక్తి పోయిందంటే అదొక రోగం. అంటే ఎప్పుడైతే పాపం చేసామో ఆ పాపం దేహంలోని ఇమ్యూనిటీ సిస్టమ్ని దెబ్బతీసేసింది, మన స్వతహాగా దేహానికి ఉన్న శక్తిని దెబ్బతీసింది. అక్కడి నుండి మనిషి రోగాల పాలవుతూ వచ్చాడు. దేవుని మాటను ధిక్కరించిన మనిషికి అనారోగ్యం అనేది అలుముకుంది. కనుక ఎప్పుడైతే దేవుడికి మానవునిపై కోపం వచ్చిందో, దేవుని కోపాన్ని మనిషి ఎప్పుడు రగిల్చాడో మానవ దేహంలో ఆరోగ్యం పూర్తిగా పోయింది. కీర్తనల గ్రంథం 38వ అధ్యాయము, కీర్తనల గ్రంథం 38వ అధ్యాయం 1వ వచనం నుంచి, యెహోవా కోప ఉద్రేకము చేత నన్ను గద్దించుకుము. కోపోద్రేకము, ఆయన కోపము, ఆయన ఉద్రేకత. మనిషిని చూసి ఆవేశపడుతున్నాడు ఆయన. మనిషిని చూసి చెప్పాలంటే మనకు అప్పుడప్పుడు అంటుంటాం, గట్టిగా చేసే వాళ్ళని, ఏంటి ఇతనికి బీపీ ఉందా అంట. ఉద్రేకం వచ్చింది. కోపోద్రేకము చేత
నీవు నన్ను గద్దించకు, నీ ఉగ్రత చేత నన్ను శిక్షించకు. ఏంటా శిక్ష? నీ బాణములు గట్టిగా నాటి ఉన్నవి. నీ బాణాలు వేసావు, అవి గట్టిగా నాలో నాటి ఉన్నవి. నీ చెయ్యి నా మీద భారంగా ఉంది. ఆయన ఉగ్రత, ఆయన గద్దింపు, ఆయన బాణాలు, ఆయన చెయ్యి భారంగా ఉండడం అంటే ఏంటో 3వ వచనంలో చెబుతున్నాడు. నీ కోపాగ్ని వలన ఆరోగ్యము నా శరీరమును విడిచిపోయెను, నా పాపమును బట్టి. దేనిని బట్టి? నా పాపమును బట్టి నా ఎముకలలో స్వస్థత లేదు. అంటే ఎలాంటి పవర్ ఇచ్చాడు ఈ దేహానికి? ఆ పవర్ అంతా పోగొట్టుకున్నది ఎవరంటే పాపం చేసి మనమే. నా పాపమును బట్టి బొత్తిగా ఏం లేదట, నా ఎముకలలో స్వస్థత బొత్తిగా లేదు, నా ఎముకల్లో స్వస్థత లేదు, అదే నా పాపాన్ని బట్టి అన్నాడు. ప్రియులరా, ఎప్పుడైతే ఈ పాపము చేశామో అప్పుడు ఈ శరీరానికి చాలా అవసరాలు వచ్చాయి. వాస్తవానికి దేవుడు చేసినప్పుడు అండి ఆకలి కూడా లేదు తెలుసా? ఈ దేహానికి ఆకలి లేదు, ఆనందించడానికి మాత్రమే. అప్పుడప్పుడు మనం ఐస్ క్రీమ్ తింటాం. ఆకలిస్తే తింటామా? ఆనందించడానికి తింటామా? ఆనందించడానికే. అప్పుడప్పుడు చాక్లెట్ తింటాం. ఆకలి కోసం తింటామా? ఆనందించడానికి తింటామా? ఆనందించడానికి, మనసు తృప్తి కొరకు. అలాగూ దేవుడు ప్రకృతిలో ఇచ్చిన ఫలాలు కానీ ఆహార పదార్థాలు కానీ ఒకనాడు దేహానికి ఆకలి ఉండడం వల్ల సృష్టించలేదు. మనిషి తర్వాత ఆకలి తెచ్చుకున్నాడు ఆనందించడానికి, తృప్తి పొందడానికి, సుఖంగా ఉండడానికి. దేహానికి ఆకలి లేని కాలం నుంచి ఆకలి అనే ఒక రోగం, ఆకలి రోగం అంటే ఖచ్చితంగా రోగమే, ఆకలి అనే ఒక రోగాన్ని మనిషి తన శరీరంలో శాశ్వతం చేసుకున్నాడు. గనుక ఆయనకు ఎదురు తిరిగిన ప్రతి మనిషి, ఆయన విషయంలో పాపం చేసిన మనిషి చివరికి దానిని శాపంగా ఇతర తరాలకు కూడా అందించేశాడు. తర్వాత తరాలకు కూడా ఈ శాపం కంటిన్యూ అయిపోయింది. ఆకలి బాధ, చలి బాధ, ఎండ బాధ, వర్షపు బాధ, నీటి బాధ, ఈ బాధలన్నీ మనిషి తెచ్చిపెట్టాడు. ఎవరు? మొదటి మనిషి. ఎవరు? ఆదాము. దానివల్లండి మొట్టమొదట దేవుడు ఇంటిని ఇవ్వలేదు ఆదాము. గమనించలేదు. ఎంత ప్రకృతిని చేసినవాడు నేను ఆలోచించేవాడిని. ఆకాశ మహాకాశాలు కట్టాడు కదా, అంతరిక్షాన్ని కట్టాడు కదా, తన చేతితో పరిచాడు కదా, ఆ చేత్తోనే ఆదాముకి ఇల్లు ఎందుకు కట్టలేదని ఆలోచించేవాడినండి. ఆ చేత్తోనే ఆదాముకి ఒక ఇల్లు ఎందుకు కట్టలేదంటే దేవుడిచ్చిన దేహానికి ఇల్లు అవసరం లేదు ఆ రోజు. కానీ ఈరోజు మనిషి దాన్ని అవసరంగా తెచ్చుకున్నాడు. ఆకలి ఆ రోజు అవసరం లేదు, ఆకలి లేదు, కానీ ఈరోజు దాన్ని తీవ్రమైన అవసరంగా మనిషి మార్చుకున్నాడు. ఎప్పుడైతే ఆరోగ్యం పోయిందో మందులు అవసరమైనవి. మందులే కదండి, మందులు, మెడిసిన్, ఏమండి మరి వైద్య విద్య, వైద్యులు ఈ ప్రపంచానికి అవసరమయ్యారు. ఒకనాడు దేహానికి దేవుడు బట్టలు ఇవ్వలేదు. ఆ దేహానికి ఈరోజు మనం ధరించే బట్టలు ఇవ్వలేదు. ఎందుకు ఇవ్వలేదంటే ఒక అందమైన పక్షిని, పావురాన్ని చూడండి, అది ఎప్పుడైనా వాషింగ్ మిషన్లోకి వెళ్ళి వాషింగ్ మిషన్లో ఒక 5 నిమిషాలు తిరిగి వచ్చిద్దా? ప్రకృతిలో తిరుగుతుంది, మరి దానికి బట్టలేవి? దానికి వాషింగ్ మిషన్ ఏది? వాషింగ్ పౌడర్ ఏది? ఉతికేటువంటి దోబి ఏడి? ఎప్పుడు తెల్లగా తళతళలాడుతుంది. గమనించారా? అడవిలో జీవిస్తున్న జీవరాశుల్ని మీరు గమనించండి. వాటికి ఎప్పుడైనా మరి దోబి అవసరం అవుతాడా? వాటికి బట్టలు ఉన్నాయా? బట్టలు లేకపోయినా వాటి దేహం ఎంతో అందంగా కనబడుతుంది. ఒక పక్షి, ఒక జంతువు, ఒక పులి, ఒక సింహం, ఏంటంటే వాటి డిజైన్. వీటన్నిటికంటే శ్రేష్టమైన వాడు ఎవరో తెలుసా? మనిషి. మరి ఈ ఒక పక్షికే ఇంత అందమైన వస్త్రాలు ఇచ్చాడే, ఒక జంతువుకి ఇంత అందమైన రూపం, వస్త్రాలు లాంటి ఏమండి వెంట్రుకలు, ఏకలు, ఒక జంతువుకి ఇంత అందమైనటువంటి రూపం ఇచ్చాడే. మరి మనమెవరంటే స్వయంగా దేవుని కుమారులం, దేవుని పిల్లలం, ఆయన స్వరూపం ముందు ఆయన పోలిక చొప్పున పుట్టిన వాళ్ళం మనం. మనకి బట్టలు లేకుండా చేశాడని మీరు అనుకుంటున్నారు. మనకు ఒకనాడు ఇచ్చినటువంటి బట్టలు ఈ శరీరంతో పాటు ఇన్బుల్ట్ ఏమో మనకు తెలియదు కదా.
ఈ శరీరంతో పాటు ఏమండి, పక్షి శరీరంతో పాటు దానికి ఏకులు వచ్చాయి, జంతువు శరీరంతో పాటు దానికి రోమాలు వచ్చాయి. ఒకనాడు దేవుడి శరీరంతో పాటు దీన్ని కప్పడానికి ఇలాంటివి కాకపోయినా మరి ఏదో ఇచ్చాడు. అదంతా మహిమ శరీరం, అదంతా మహిమ శరీరం. ఎప్పుడైతే ఆ మహిమను పోగొట్టుకున్నాడో, మహిమ వస్త్రాలు పోగొట్టుకున్నాడో, మనిషి ఒంటరయ్యాడు. అన్ని దేవునిపై ఆధారపడవలసిన మనిషి, అన్ని దేవునిపైనే ఆధారపడిన మనిషి. పిల్లలకు మీరు అన్నం పెట్టలేరా? పాప మౌరీన్ ఉంది. పాప మౌరీన్కి వాళ్ళు అన్నం పెట్టలేరండి. లారెన్స్ గారును అనిత గారు పెట్టగలరు. ఆవిడ అలా ఏమంటే ఆ తల్లిదండ్రులు వదిలేస్తే ఇప్పుడు ఆవిడ వెళ్ళిపోయి ఒక జాబ్ చేసి తన ఒక పట్టుకోసి కూటి కోసం తను తెచ్చుకోవాల్సిన అవసరం ఉందా? లేదు. తల్లిదండ్రులు ఉండగా మనకు అవసరాలకు లోటు లేదు. మరి దేవుడు మన తల్లిదండ్రుల కంటే గొప్పవాడు. ఈ తల్లిదండ్రులైనా లోకం ఇలా మారిపోయింది కనుక వాళ్ళకున్న చిన్న జాబును బట్టి కొన్ని అవసరాలు మనం తీర్చలేము ఈ భూమి మీద తల్లిదండ్రులుగా. కానీ దేవుడు ఎవరు? సర్వాన్ని కలిగించిన వాడు. సృష్టి ఆయనది. సృష్టి ఆయనదైనప్పుడు పిల్లలకి ఏం కావాలో ఆయన తీసిచ్చేస్తాడు చేతికి. ఆయన డబ్బులు పెట్టే పని లేదు, కొనుక్కొచ్చే పని లేదు, ఆయన ఎక్కడ జాబ్ చేయాల్సిన పని లేదు, దేవుడు ఎవరిని అడగాల్సిన అవసరం లేదు. ఇంత విస్తారంగా ప్రకృతిలో అన్నీ ఇచ్చిన దేవుడు ఇవి నాకు ఇస్తాడు అనే మనిషి మర్చిపోయాడు. దేవుని మీద నమ్మకం పోగొట్టుకున్నాడు. దానివలన మనిషే కష్టపడాలి, మనిషే ఆహారం తెచ్చుకోవాలి, మనిషే బట్టలు తెచ్చుకోవాలి, మనిషే మందులు తెచ్చుకోవాలి, మనిషే ఇల్లు కట్టుకోవాలి. ఈరోజు మనుషులు ఎక్కడ ఇరుక్కుపోయారంటే అప్పుల్లో. ఇల్లు కట్టి చూడు, పెళ్లి చేసి చూడట. ఇల్లు కట్టిన వారికి తెలుస్తుంది అన్నాడు. ఏం తెలుస్తుంది అయ్యా అంటే పడే కష్టాలు. ఇదంటే ఆల్రెడీ కన్స్ట్రక్షన్ బిల్డర్ కట్టి ఉన్నదాన్ని తీసుకున్నారు, దానికి తగినట్టుగానే రుసుము చెల్లించుంటారులేండి. ఎన్ని లక్షలు తెలియదు కానీ వద్దులేండి సంఖ్య, లక్షలు. అది కట్టించాల్సి వస్తే ఆ బాధ వేరు. ఒక బిల్డర్ తీసుకుంటాడు, సగం కడతాడు, నాకు సరిపోలేదు డబ్బులు అంటాడు, ఇంకా మీరు పెంచాలంటాడు. లేదు మనం కూలికి పెట్టుకుందామంటే వాళ్ళు ఒకరోజు వస్తారు, ఒకరోజు రారు. వచ్చిన ఏమండి ఒక్క రోజులో చేయాల్సిన పని వారం రోజులు చేస్తారు. ఈలోగా మనం అప్పుల పాలైపోతాం. ఇక పెళ్ళి, మొట్టమొదట దేవుడు చేసిన పెళ్ళి ఎలా ఉంది తెలుసా? ఆదామును గాఢ నిద్ర కలుగజేసి దేహంలో నుంచి ప్రక్కటెముకను తీసి స్త్రీనిగా నిర్మించి తిరిగి ఆదాము దగ్గరికి తీసుకొచ్చేసాడు, ఆదాముకి ఇచ్చేసాడు. అదే పెళ్ళి. కానీ మనిషి హంగులు ఆర్భాటాలు చేసుకొని ఎంత ఖర్చు పెట్టుకున్నాడంటే, అంటే మొత్తానికి 60 ఏళ్ళు 70 ఏళ్ళు బ్రతకడానికి మనిషి పడుతున్న అవస్థలు అంతా ఇంత కాదు. ఎందుకు ఇదంతా జరిగింది అంటే మనిషి దేవుడికి ఒకనాడు దూరం అయిపోయాడు. అలాగని తప్పు తెలుసుకొని ఇప్పటికైనా మనిషి దేవుని మీద ఆధారపడుతున్నాడా, దేవుణ్ణి ఆనుకుంటున్నాడా, ఆయన మీద నమ్మకం ఉంచుతున్నాడా అంటే ఇప్పటికీ నమ్మడం లేదు దేవుణ్ణి. ఇదిగో ఈ రాళ్లను రొట్టెలగినట్లుగా చేసుకొని తిను అని అపవాది యేసుక్రీస్తుకి చెప్పాడు. ఏంటి రొట్టెలు కావాలంటే ఈయన రాళ్లను రొట్టెలుగా చేసుకోవాలా? దేవుడు లేడా? నా తండ్రి లేడా? ఈరోజు నా తండ్రి నన్ను పోషిస్తాడు అనే నమ్మకం ఈరోజు మనుషుల్లో లేదు. ప్రియులారా, ఈ మాటలన్నీ ఎందుకు చెప్పానంటే దేవుడు కట్టిన దేహాన్ని నాశనం చేసుకున్న మనిషి ఆ దేహాన్ని కాపాడుకోవడానికి నానా అవస్థలు పడుతున్నాడు. అందుకని దేవుడు ఒక ప్రణాళిక సిద్ధం చేశాడు. నాయన, ఈ దేహంలో నేను ఇచ్చినటువంటి ఈ ప్రకృతిలో, ఈ దేహంలో రోగం అనేది ప్రవేశించింది. అది శాపంగా నేనే ఇచ్చాను గనుక దీన్ని ఈ శరీరాన్ని మీరు విడిచిపెడుదురు కానీ, వదిలేద్దురు కానీ. ఈ దేహాన్ని విడిచిపెట్టిన, ఎందుకంటే పాడైపోయింది ఆల్రెడీ. ఒక ఇల్లు పాడైపోతే మనం ఏం చేస్తాం? దాన్ని డిమాలిష్ చేస్తాం, తీసేసి దాని స్థానంలో క్రొత్త గృహాన్ని ఏర్పాటు చేసుకుంటాం. నాయన, నేను ఇచ్చినటువంటి గొప్ప దేహాన్ని మీరు నాశనం చేసుకున్నారు, ఇంటిని. అది మీకిల్లు, నాకు ఇల్లు. ఆ ఇంటిని మీరు నాశనం చేసుకున్నారు కనుక మీకు మరో ఇంటిని ఇస్తాను, మరో క్రొత్త ఇంటిని ఇస్తాను అని ఆయన ఒక ప్రణాళిక సిద్ధం చేశాడు. ఏంటి ఆ ప్రణాళిక అంటే, ఈ దేహము దేవునికి ఆలయంగా మలిస్తే, మళ్ళీ చెప్తాను లాజిక్, ఇందులో ఇప్పుడు మనం కొన్ని చేయాలి. ఏం చేయాలంటే ఈ దేహాన్ని దేవునికి ఆలయంగా మనమే మార్చాలి.
వాస్తవానికి ఆయన కట్టుకున్నది దానికే. కానీ మనం దీన్ని చాలా భయంకరమైన వాటితో నింపేశాం. కొందరు త్రాగుడు, జోదం, బీడి, సిగరెట్టు, ఏమండి ఇలాంటి వ్యసనాలతో, వ్యభిచారం, ఈ దేహాన్ని పాడు చేసుకున్నారు. కొందరు ఈ దేహాన్ని, వ్యసనాలు అయితే ఉండవు కానీ అంతకంటే భయంకరమైన వాటితో ఈ దేహాన్ని పాడు చేస్తున్నారు. లోకం కోసం బ్రతుకుతున్నారు, బంధువుల కోసం బ్రతుకుతున్నారు, కట్టుకున్న వారిని సంతోషపెట్టడానికి బ్రతుకుతున్నారు, సమాజాన్ని మెప్పించడానికి బ్రతుకుతున్నారు. నలుగురు అనుకుంటారట, ఎవరా నలుగురు చెప్పడం. 10 మందిలో ఎలా ఉండాలంటాడు. 10 మంది జోలు నీకెందుకు, దేవుడేమనుకుంటున్నాడు చూడవా, ప్రభువేమనుకుంటున్నాడు చూడవా. మనుషులు మారలేదండి. ప్రభువేమనుకుంటాడు అని ఎప్పుడైతే నువ్వు ఆలోచిస్తావో అప్పుడు నీ జీవితం బాగుపడుతుంది. దేవుడేమనుకుంటాడు అని ఆలోచిస్తే అప్పుడు మనం బాగుపడతాం. కానీ మన ఆలోచన అంతా ఎలా ఉంది, నలుగురు ఏమనుకుంటారు, 10 మంది ఏమనుకుంటారు. నీ దగ్గర ఉంటే ఉన్నా సంతోషించరు, లేకపోయినా దుఃఖించరు. వాళ్ళు నీ దగ్గర లేకపోతే హేళన చేస్తారు, ఉంటే ఉందని ఏడుస్తారు. అది లోకం. ఉంటే ఉందని ఏడ్చే లోకం అది, లేకపోతే లేదని హేళన చేసే లోకం. దాన్ని పట్టించుకోవద్దు. ఎప్పుడు మన ప్రభువు మనల్ని ఏ కోణంలో చూస్తున్నాడు, మనం ప్రభు దృష్టిలో ఏంటి, ఇప్పుడు నేను దేవుడి దృష్టికి ఏంటి, మంచోడినా చెడ్డోడినా, నా దేహం ఆయనకి ఆలయంగా ఉందా, ఇది ఆలోచించగలిగితే మనిషి బాగుపడతాడండి. అందుకే కొరింథీ పత్రిక వచ్చేసరికి 3వ అధ్యాయము 16వ వచనంలో ఏమంటున్నాడు చూడండి. 1 కొరింథీ 3వ అధ్యాయము 16వ వచనం. మీరు దేవుని ఆలయమై ఉన్నారనియు దేవుని ఆత్మ మీలో నివసించుచున్నాడని మీరు ఎరుగరా అన్నాడు. మనిషికి ఏం తెలియదట, దేహము దేవునికి ఆలయంగా ఉండడానికి నిర్మించబడిందని, అందులో దేవుడే నివసించాలని మనిషి ఎరగకుండా అయిపోయాడు. దేవుడు ఉండగా, ఏమండి నాన్నను చాలామంది గౌరవించేవాళ్ళు ఒకప్పుడులేండి, మా జనరేషన్లో. ఇప్పుడు డాడీని ఒరే అని పిలిచేవాళ్ళు కూడా ఉన్నారు. మరి ఇక ఏం చేస్తాం. డాడీ, కొడుకు, తండ్రి ఫ్రెండ్స్ అట, ఇద్దరు కలిసి కూర్చొని తాగుతున్నారు. మరీ అంత ఫ్రెండ్స్గా ఉండకూడదండి. ఫ్రెండ్స్ అంటే వేరు. భయంకరమైన సంస్కృతి అనేది సమాజంలోకి వచ్చేస్తుంది. కానీ ఒకప్పుడు సంస్కృతి ఎలా ఉందంటే, నాన్న ఇంట్లో ఉన్నాడు అంటే ఫ్రెండ్స్ని కూడా ఇంటికి తెచ్చేవాళ్ళు కాదు. నాన్న ఇంట్లో ఉన్నాడంటే గజ్జల చెప్పులు ఉన్నాయని చూస్తే చాలు భయం. నాన్న ఇంట్లో ఉన్నాడు అంటే చిన్న చిన్న ఆటలు కూడా ఆడేవాళ్ళం కదా మేమైతే. ఆట ఆడడానికి కూడా భయపడేవాళ్ళం. అలాంటిది దేహంలో ఎవరున్నారు, దేవుడు. దేవుడు ఉంటాడని తెలిసి కూడా మనిషి అబద్ధాలు ఆడతాడు. దేవుడు ఉంటాడని తెలిసి కూడా మనిషి మోసాలు చేస్తుంటాడు. దేవుడు ఉండాలని తెలిసి కూడా మనిషి వ్యభిచారపు ఆలోచనలతో ఉంటాడు. దేవుడు ఉండాలని తెలిసి కూడా మనిషి ఎదుటి వారిని ద్వేషిస్తూ హంతకుడిగా మారుతాడు. అందుకే మనం ఎలా ఉండాలట, మీ దేహము దేవునికి ఆలయమై ఉన్నదని, దేవుని ఆత్మ మీలో నివసించుచున్నాడని మీరు ఎరగరా, మీకు తెలియదా? ఆయన మీలో ఉండగా మీరు ఇవన్నీ ఎలా చేస్తున్నారు? ఒకవేళ నువ్వు నిజంగా దేవునికి ఆలయంగా ఈ దేహాన్ని మలచగలిగితే, మనం ఉండడానికి ఈ ఇల్లు, దేవుడు ఉండడానికి ఈ ఇల్లు, దేహం అనే ఇల్లు, నిజంగా దేవుడు ఉండడానికి అనుకూలంగా గనక మనం ఈ దేహాన్ని మార్చుకోగలిగితే, పాడైపోయిన ఈ దేహం స్థానంలో, ఈ ఇంటి స్థానంలో దేవుడు మరొక ఇల్లు ఇస్తానంటున్నాడు. చూడండి 2 కొరింథీ 5వ అధ్యాయం 1వ వచనం నుంచి, 2 కొరింథీ 5వ అధ్యాయం 1వ వచనం నుంచి, భూమి మీద మన గుడారం, ముందే చెప్పాను కదండి, మనం ఉండడానికి శరీరమే ఒక ఇల్లు లాంటిది, ఇంకో ఇల్లు అవసరం లేదు. అందుకే దేవుడు మొట్టమొదటి మనిషికి ఇల్లు కట్టలేదు. కానీ మనిషే పాపం చేసి అవసరాలు తెచ్చుకున్నాడు. తన కోసం తానే అన్నం వండుకోవాల్సిన పరిస్థితి, వ్యవసాయం చేసుకోవాల్సిన పరిస్థితి, తన కోసం తానే మందులు తయారు చేసుకోవాల్సిన పరిస్థితి, తన కోసం తానే ఇల్లు కట్టుకోవాల్సిన పరిస్థితి, తన కోసం తానే అన్నీ చేసుకోవాల్సిన పరిస్థితి. ఒకనాడు గుడారంలా ఇచ్చాడు ఈ దేహాన్ని. భూమి మీద మన గుడారమైన ఈ నివాసం, మనం కట్టుకున్న ఇల్లు గురించి కాదండి, ఇది దేవుడు కట్టిన దేహమను ఇల్లు గురించి. దీన్ని గుడారం అంటున్నాడు. శిథిలమైపోయినను చేతి పని కాక
మనం చేతితో చేసిందో, మేస్త్రీలు కట్టిందో, బిల్డర్స్ కట్టిందో కాదది. చేతి పని కాక దేవుని చేత కట్టబడినదియు నిత్యమైనదియునైనా నివాసం పరలోకమందు మనకున్నదని. వాళ్ళు మంచోళ్ళండి, వాళ్ళు ధన్యులండి, వాళ్ళు గొప్పవాళ్ళండి. మనము ఎరుగుదుము అంటే ఈ ప్రపంచానికి తెలియని జ్ఞానం దేవుణ్ణి ఎరిగిన బిడ్డలకు తెలుసు. ఈ ప్రపంచం గుర్తించని మహావిజ్ఞానపు సంగతి సంఘం గుర్తించింది. అదేంటంటే మనము ఈ దేహాన్ని విడిచిపెట్టిన తర్వాత మరొక దేహము మనకు రాబోతుంది, నిత్యమైన నివాసం. నిత్యమైన నివాసం ఆల్రెడీ దేవుడు మన కొరకు నివాసాలు సిద్ధపరిచి పరలోకంలో ఉంచాడు. నివాసం అంటే ఇక్కడ లాంటి ఒక కన్స్ట్రక్షన్ పరలోకంలో జరుగుతుందని చాలామంది అమాయకంగా మాట్లాడుతున్నారు. పరలోకంలో ఇల్లు కట్టడాలు, మేడలు కట్టడాలు ఉండవు. అక్కడ తాపిమేస్తులు ఎవరు లేరు. అక్కడ దేవదూతలు వెళ్ళి ఇల్లు కట్టుకుంటూ కూర్చోవు. దేవుడు చేతి పని, మనుషుల చేతి పని కాక దేవుడే స్వయంగా ఇచ్చే మరొక నివాసం ఉందన్నాడు. ఆ నివాసం మనిషికి ఇవ్వబోయే మరో దేహం. వినడానికి ఆశ్చర్యంగా ఉన్నా ఈ మానవ జాతికి దేవుడు మరో దేహాన్ని సిద్ధపరుస్తున్నాడు. ఆ దేహము మహిమ గలది. ఆ దేహం ఒకనాడు యేసుక్రీస్తుకి ఇవ్వబడిన దేహం లాంటిది. మూడవ దినాన యేసుక్రీస్తు లేచినప్పుడు ఎలాగైతే ఇల్లు తలుపులు వేసి ఉండగానే ఎలాగైతే లోపలికి వచ్చాడో, ఒక్క రోజులోనే సాయంత్రానికి వెళ్ళాడు, సాయంత్రానికి తిరిగి వచ్చాడు. ఎక్కడికి వెళ్ళాడు తెలుసా? పరలోకానికి వెళ్ళి తిరిగి మరలా వచ్చాడు. ఆ దేహానికి ఉన్న వేగం. ఈరోజు జపాను బుల్లెట్ ట్రైన్స్ గురించి, మ్యాగ్నెట్ ట్రైన్స్ గురించి మాట్లాడుతున్నారు. ఇప్పుడు కొత్త ట్రైన్ వేస్తారట, గంటకు 2000 కిలోమీటర్ల వేగంతో వెళుతుందట. కానీ వీటన్నింటికంటే చాలా స్పీడ్ ఏంటో తెలుసా? లైట్ కంటే స్పీడ్గా ఉండేది ఆత్మ. యేసుక్రీస్తు శరీరం ధరించుకొని మూడో దినాన్ని తిరిగి లేచి, మూడో దినాన్ని ఆయనకు వచ్చిన శరీరంతో పరలోకానికి వెళ్ళాడు. సాయంత్రానికి తిరిగి. ఏంటండి ఆ స్పీడు? ఎలాంటి స్పీడ్తో వెళ్ళాడో, ఎలాంటి స్పీడ్తో వచ్చాడో మీరు ఆలోచిస్తే, ఆ ఇవ్వబడే ఆ దేహం ఉందే, ఈ దేహం పాడైపోయింది, మనమే పాడు చేసుకున్నాం. కానీ దేవుడు తయారు చేసిన మరో దేహం ఉంది, అది సూపర్ అండి, వండర్ఫుల్ అండి, ఒక మ్యాజిక్ అండి. అది ఏమంటారు, ఒక అద్భుతమైనటువంటి దేహం అది. ఆ దేహంతో మనం శాశ్వతంగా జీవిస్తాం, శాశ్వతమైన జీవితం. గనుక ప్రియులరా, ఒక ఇంటిని ఆలోచించినప్పుడు మనం విశ్రాంతి తీసుకోవడానికే కదా ఇల్లు. మరి వాళ్ళు వచ్చినప్పుడల్లా విశ్రాంతి తీసుకోవడానికే ఇల్లు తీసుకున్నారట. వెరీ గుడ్. వచ్చినప్పుడల్లా రెస్ట్ తీసుకోవడానికి, అంతే కదండి, రెస్ట్ తీసుకోవడానికి చాలా సంతోషం. దేవుడు కూడా అండి ఆయన రెస్ట్ తీసుకోవడానికే ఈ దేహం కట్టుకున్నాడండి. దేవుడు కూడా ఆయన రెస్ట్ తీసుకోవడానికి దేహం కట్టుకున్నాడు. కానీ మనం ఏం చేసాం? ఈ దేహానికి గార్డియన్గా మనల్ని ఉంచాడు. ఒక గార్డియన్ ఎలాగైతే ఏమండి, కొంతమంది విల్లాలు కట్టేసి ఫారెన్ వెళ్ళిపోతూ ఉంటారు, మేము వచ్చేంత వరకు చూసుకోమంటారు. వీళ్ళు ఏం చేస్తారు? మంచి వాళ్ళు అయితే చక్కగా చూసుకుంటూ ఉంటారు, జాగ్రత్తగా. కొంతమంది ఏం చేస్తారు తెలుసా? వాటిని ఎవరికో డబ్బులకి ఇచ్చేస్తూ ఉంటారు. దానిలో వాళ్ళు అసాంఘిక కార్యకలాపాలు, మందు తాగటం, పార్టీలు చేసుకోవడం. అయ్యగారు వస్తున్నారని తెలియగానే వాటిని శుభ్రం చేసేసి మళ్ళీ రెడీ చేస్తాడు. చూశానండి, గెస్ట్ హౌస్ లాగా వేరే వాళ్ళకి అద్దెకి ఇవ్వడం. మాకే ఒకటి ఇచ్చాడు కర్ణాటకలో. ఏంటి అని అంటే, వీళ్ళు ఉండరండి అన్నారు. మీకు ఎంత ఇవ్వాలంటే, రోజుకు చాలా తీసుకుంటామండి, మీరు పాస్టర్ గారు కానీ కన్సెక్షన్ అన్నాడు. చూసారా? దేవుడు మనకు దేహాన్ని ఇచ్చింది ఎందుకు అంటే ఆయన విశ్రాంతి తీసుకోవడానికి, ఆయన మనలో ఉండడానికి. కానీ మనం ఏం చేసామంటే ఇంకొకటికి అద్దెకి ఇచ్చేసాం. వాడు దిగి నాది అంటున్నాడు, పోవట్లేదు. అద్దెకి దిగినోడు 15 ఏళ్ళు అలాగే ఉన్నాడు అనుకోండి, కోర్టులో కేసు వేస్తాడు నాది అని. కేసు గెలిచే అవకాశాలు ఉన్నాయి. ఎవరికో నువ్వు అద్దెకిచ్చావు ఆశపడి, వాడు ఇక్కడి నుంచి నేను వెళ్ళను అంటున్నాడు. ఎవడవాడు? అపవాది. దేవునికి ఆలయంగా ఉండవలసిన ఈ దేహాన్ని అపవాదికి నిలయంగా మార్చి దేవుడు లేకుండా చేసిన జాతి మానవ జాతి. కనుక ప్రియులరా, నీకు మరో దేహం, మరో ఇల్లు, మరో గుడారం, మరో శాశ్వతమైన నివాసం రావాలంటే ఈ దేహాన్ని కాపాడే ఇంటిని ఎంత భద్రంగా ఉంచుకుంటావో,
దేవుడు నివసిస్తానన్న ఈ దేహాన్ని కూడా అంతే భద్రంగా ఉంచుకోవాలి. 1 year క్రితం ఈ భూమి మీద తనకంటూ క్రొత్త ఇల్లు ఆయన కట్టుకున్నాడు. కట్టినప్పుడు 9 నెలల పాటు తల్లి గర్భంలో కట్టాడు. 9 నెలల తర్వాత ఈ ఈ ఇంటిని లాంచ్ చేశాడు. ఆ ఇల్లే మౌరిన్. ఎవరిల్లు ఆమె దేహం ఎవరికి ఇల్లు? దేవునికి. దేవుడు ఉండవలసిన ఆ దేహం ఇప్పుడు మనమే తల్లిదండ్రులైన మీరే ఆ దేహంలో దేవుణ్ణి కూర్చోబెట్టాలి. ఎలా కూర్చుంటాడు దేవుడు అంటారా? ఎలా కూర్చుంటారో ఒక వచనం చదివి ముగించేసుకుందాం. ద్వితీయోపదేశకాండం 6వ అధ్యాయం 6వ వచనం. ద్వితీయోపదేశకాండం 6వ అధ్యాయము 6వ వచనం. తల్లిదండ్రులతో, ప్రతి తల్లిదండ్రులతో దేవుడు మాట్లాడుతున్న మాట అది. నేడు నేను నీకు ఆజ్ఞాపించు ఈ మాటలు మొదట మీ హృదయాలలో ఉండాలి. తల్లిదండ్రులారా, మొదట నా ఆజ్ఞలు, నా మాటలు, నా సత్యము, నా వాక్యం మీ హృదయంలో ఉండవలెను. మీరు మీ కుమారులకు, మీ కుమార్తెలకు, మీ బిడ్డలకు వాటిని అభ్యసింపచేసి అభ్యాసన అంటే లెర్నింగ్. అభ్యసింపచేయాలి, నేర్పాలి. వింటారు అందరూ, వినడం వేరు, నేర్పడం వేరు. పాట అందరూ వినొచ్చు, కానీ పాట నేర్చుకోవడం కష్టం. వాక్యం అందరూ వింటారు, వినడం వేరు, అభ్యసన వేరు. మీ పిల్లలకు అభ్యసన చేయండి. వాటిని మీ పిల్లలకు అభ్యసింపచేసి మీ ఎప్పుడెప్పుడు అభ్యసన అనేది ఎప్పుడు సాధ్యమవుతుంది? మీ ఇంట కూర్చుండున్నప్పుడు, మార్గంలో నువ్వు త్రోవలో నడుస్తున్నావు, అది కారు కావచ్చు, ట్రైన్ కావచ్చు, బస్ కావచ్చు, నడకే కావచ్చు, నీ మార్గంలో అని అర్థం. త్రోవలో నడుచున్నప్పుడు, నీవు పండుకున్నప్పుడు, తిరిగి లేచినప్పుడు ఏ మాటలైతే నీ హృదయంలో ఉంచుకోమని చెప్పానో ఆ మాటలు వాళ్ళకి నేర్పండి. ఈ జీవితం ఇచ్చింది దేవుడు అని చెప్పండి. ఈ ప్రకృతిని ఇచ్చింది దేవుడు అని చెప్పండి. ఒక పండునిస్తూ, ఒక ఫ్రూట్ ఇస్తూ ఇది దేవుడిచ్చింది, మేము కొనుక్కొచ్చిందని చెప్పకండి. దేవుడిచ్చింది. నీవు ఇచ్చిన ఈ దేహం చాలా అందంగా ఉన్నావు నువ్వు అని చెప్పకండి. అందమైన ఈ రూపాన్ని ఇచ్చింది దేవుడు అని చెప్పండి. 9 నెలలు నేను మోసాను అని చెప్పకండి. నేను మోయడానికి దేవుడే కష్టపడి చేశాడు అని చెప్పండి. బైబిల్ దేవుని మాట అని చెప్పండి. ఇలాగా ఈ దేహంలో కూర్చున్నప్పుడు, లేచినప్పుడు, త్రోవలు నడిచినప్పుడు, పండుకున్నప్పుడు ఈ మాటలతో వారి దేహాన్ని, వాళ్ళ హృదయాన్ని నింపితే ఆ దేహం నెమ్మదిగా ఎవరికి ఆలయంగా మారుతుంది. గనుక ప్రతి మనిషి దేవునికి ఆలయం కావాలి, దేవుని నివాస స్థలం కావాలి. మహిమ కలిగిన మా తండ్రి, మరొకసారి మీ పిల్లలందరి నిమిత్తం జ్ఞాపకం చేసుకోమని అడుగుతున్నాం. మీ కుమారుడు లారెన్స్ అండ్ అనిత, వారికి ఇచ్చిన బిడ్డ మౌరిన్ మీ చేతికి అప్పగిస్తున్నాం. ఆ బిడ్డకు మంచి ఆరోగ్యం, ఆయుష్ ఇవ్వండి. మీ దయందు, మనుషుల దయందు, జ్ఞానమందు, వయస్సునందు వర్ధిల్లుచు ఆ దేహమును మీ కొరకు ఒక చక్కటి దేవాలయంగా మలిచే అవకాశం ఇవ్వండి. అలాగూ పెంచగలిగిన సమర్థత తల్లిదండ్రులకు అనుగ్రహించండి. వారు చేస్తున్న జాబ్స్లో తోడుగా ఉండండి. వారి నివాసం ఉంటున్న మరి విదేశాలలో, ఫారిన్లో వారికి తోడుగా ఉండండి. ఎక్కడున్నా మీ పిల్లలుగా వాక్యమును, సువాసనలను వెదజల్లుచు మీ మనుషులుగానే బ్రతికే ధన్యతనివ్వండి. మరి తమిళనాడు నుంచి విచ్చేసిన, అలాగే చుట్టుప్రక్కల ప్రాంతాల నుంచి విచ్చేసిన బంధువర్గాన్ని జ్ఞాపకం చేసుకోండి. సత్యము వారి హృదయాలను తాకునట్లుగా మార్గం తెరవమని వేడుకుంటూ యేసుక్రీస్తు వారి శ్రేష్టమైన నామమున ఈ ప్రార్థన సమర్పిస్తున్నాము తండ్రి. ఆమెన్.